దగ్గరికి వెళ్తాను. ఎక్కువ భూమి అడగం, మీకున్న ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష, నాకు అర్థమైంది. బట్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేద్దాం, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే విధంగా, ఇతర రాష్ట్రాల దేశాల నుంచి వచ్చి ఉపాధ్యాయులు ట్రైనింగ్ తీసుకునే విధంగా చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. మిగతా డీటెయిల్స్ అని ఎటుగో షార్ట్ డిస్కషన్ ఉంటుంది కనుక దాంట్లో విల్ గో ఇన్ డీటెయిల్, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష. ఎట్లా బ్రిక్ బై బ్రిక్ ఎట్లా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ఈ సంస్కరణలు కూడా ఈ సంవత్సరంతో పూర్తయిపోతాయి అధ్యక్ష. అంటే జూన్ అధ్యక్ష మారల్ అది కంప్లీట్ హోల్ డిఫరెంట్, అదో పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. నేను మొన్న న్యూ ఇయర్కి జపాన్కి వెళ్ళాను అధ్యక్ష. వెళ్తే మాకు తెలిసిన బంధువులు వేరే హోటల్లో ఉన్నారు. ఆ హోటల్ ఎంట్రీ దొరకలేదు అధ్యక్ష ఆ ట్యాక్సీ డ్రైవర్కి. సో ఒక 15 నిమిషాలు టైం వేస్ట్ చేశాడు. ఫైనల్గా ఆ హోటల్ ఎంట్రీ కింద బేస్మెంట్ నుంచి ఉంది, తీసుకెళ్ళి అతను అన్నాడు, సో అయింది ఒక 2600 ఎన్ అయింది అనుకుంటాను. అయితే అతను అన్నాడు, నేను డబ్బులు తీసుకొని అన్నాడు. అదేంటంటే మీ 15 నిమిషాలు నేను వృధా చేశాను అన్నాడు. ట్యాక్సీ డ్రైవరు మీ 15 నిమిషాలు నేను వృధా చేశాను, నేను డబ్బులు తీసుకోను అని చెప్పాడు అధ్యక్ష. అది చూసినాక నాకు అనిపించింది మన మారల్ ఎథికల్ వాల్యూ సిస్టమ్ పెంచాలి. దానికి చాగంటి కోటేశ్వర గారు నియమించాం. ఆయన నాయకత్వంలో ప్రత్యేక పుస్తకాలు కూడా రెడీ అవుతున్నాయి, అది చేస్తున్నాం. అది కూడా ఆ పాఠాలు ఎట్లా చెప్పాలనే దానిపైన ట్రైనింగ్ చేస్తున్నాం. ఇంకో పక్కన జెండర్ న్యూట్రాలిటీ ఏదైతే ఇప్పటికీ చెప్పాను అదొకటి. మూడోది కాన్స్టిట్యూషన్ డే నాడు నేను చెప్పాను అధ్యక్ష, పిల్లలకి అర్థమయ్యే విధంగా రాజ్యాంగం తయారు చేయాలి అనేది నిర్ణయం తీసుకున్నాను. అమర చిత్రకర్త, అది మీకు ఐడియా ఉంది, వాళ్ళు దే ఆర్ వన్ ఆఫ్ ద వెల్ రినౌండ్ పబ్లిషర్స్. మొన్నే నేను అది క్లియర్ చేశాను, వాళ్ళకి ఇద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ ద్వారా కాన్స్టిట్యూషన్ పిల్లలకి రాజ్యాంగం అర్థమయ్యే విధంగా అది కూడా రూపొందిద్దామని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ఈ ఇయర్ మేము అది అమలు చేస్తాం అధ్యక్ష. సో ఇట్లా విద్యార్థులు వచ్చారు. అది నేను అడిగాను ఆ రోజున, అల్లూరి సీతారామరాజు గురించి తెలుసా అన్నాను. ఒక్కళ్ళు కూడా చేయెత్తల. పూలే గారిని అడిగితే ఒక్కళ్ళు కూడా చేయెత్తల. అంటే గత చరిత్రను వీళ్ళు గుర్తుపెట్టుకోవట్లా. కొమరం భీమ్ గురించి అడిగితే చెప్పలేకపోయారు గిరిజన పిల్లలు. అందువల్ల చరిత్రకు కూడా చరిత్ర మర్చిపోతూ ఉన్నారు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను. పిల్లలకి ఏదైతే కాన్స్టిట్యూషన్ పుస్తకం ఇస్తుందో దాంట్లో ఉన్నాయి అధ్యక్ష, అది రివ్యూ చేశాను, ఉన్నాయి, తప్పనిసరిగా చేస్తాను అధ్యక్ష, చేయాలి, దాంట్లో డౌట్ లేదు అధ్యక్ష. ఇంకా డీటెయిల్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఎందుకంటే షార్ట్ డిస్కషన్ ఉంది కనుక. 1 by 1 మనం ఎట్లయితే బ్రిక్ సంస్కరణలు తీసుకొస్తున్నాం, ఈ జూన్ కల్లా సంస్కరణలని పూర్తి చేద్దాం అని అధ్యక్ష. ఈ సంవత్సరం జూన్ కల్లా, వచ్చే 5 సంవత్సరాలు సంస్కరణలని ఈ జూన్ కల్లా అయిపోతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఇంకా వచ్చే 4 సంవత్సరాలు కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. గౌరవ సభ్యులు బుచ్చే చౌదరి గారు, బుచ్చే తాత అంటాను నేను, కుర్రోడ్లాగా బాగా డ్రెస్ అయ్యారు ఈరోజు. సో 100 హీరోస్ ఆఫ్ ఇండియా పైన ఫ్లాష్ కార్డ్స్ తయారు చేస్తున్నాం అధ్యక్ష. చేసి ఆ ఫ్లాష్ కార్డ్స్ పెడితే పిల్లలకి ఒక పక్కన వాళ్ళ ఫోటో ఉంది, వెనకాలేమో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. సో పిల్లలు ఆడుకునేదానికి క్విజ్ కాంపిటీషన్గా పెట్టేదానికి 3 ప్రశ్నలు అడిగేదానికి అవి తయారు చేస్తున్నాం అధ్యక్ష. అవి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వాలి నిర్ణయం ఇప్పటికీ తీసుకున్నాం. వచ్చే సంవత్సరం అది కూడా అమలు చేయబోతున్నాం. అంత చాలా డీటెయిల్డ్గా డిఎస్సి గురించి, డిఎస్సితో పాటు మిగతా విషయాలు కూడా డిస్కస్ చేసాం అధ్యక్ష. మిగతా వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ పైన షార్ట్ డిస్కషన్ అప్పుడు డీటెయిల్గా వెళ్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష, నమస్కారం. చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు మంత్రి గారు లోకేష్ గారు. నేను ఈ మధ్య ఎప్పుడు వచ్చినా, ఎంత తొందరగా వచ్చినా అక్కడ లోకేష్ గారు కారు అన్నీ వచ్చి కనపడుతున్నా. ఈయనకన్నా ముందు రావాలని 5 నిమిషాలు ముందు వచ్చి ట్రై చేస్తున్నా, ఇప్పటికీ ఫెయిల్ అయిపోయా. కీప్ ఇట్ అప్ మంత్రి గారు, అండ్ స్టేట్ నీడ్ గుడ్ లీడర్స్ లైక్ యూ, అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్. మీకన్నా ముందు నేను రాలేనని ఒప్పుకుంటున్నా. ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. 20 నిమిషాలు, 11 గంటల 50 నిమిషాలకు తిరిగి సమావేశం.